ఇవాళ కేటీఆర్కి ఈ సందర్భంగా నల్లగొండలో పుట్టిన బిడ్డగా ఒక సవాల్ చేస్తున్నాను. కేటీఆర్ నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ దగ్గర ఆగినా విద్యార్థులు వచ్చిర్రు, గొడ్డు కారం తింటున్నాము అని వాపోయిరని. కేటీఆర్, నువ్వు మొలతాడు గట్టుంటే, నీ మొలతాడికి బలం ఉంటే, నువ్వు మగాడిక్క విద్యార్థి అన్న గొడ్డు కారంతో తిన్నడు, గొడ్డు కారం పెట్టిన నిరూపిస్తే దేనికైనా సిద్ధం. లేదంటే మరి ఆ గొడ్డు కారం నీకు ఎక్కడ పెట్టాలో చెప్పు, అక్కడే పెడతామన్న విషయం చెప్తున్నాను. ఇక్కడ మరొక విషయం, రైతు బంధు పడ్డదా, మరి అవాక్కులు చవాక్కులు పెడుతున్నారు. ఇక్కడ ఒక్కసారి మీరు చూసినట్లయితే 2018 నుంచి 2023-24 వరకు ఉంది ఇక్కడ రైతు బంధు. వానాకాలం ఎప్పుడు పడ్డది, యాసంగి ఎప్పుడు పడ్డది స్పష్టంగా ఇచ్చారు. ఇక్కడ ఏ నాడు కూడా జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ యాసంగి రైతు బంధు పడలే. ఇది గణాంకాలు చెప్తున్నాయి, రికార్డులు చెప్తున్నాయి. కానీ అదే రైతు బంధు ఇలా 27వ తారీఖే మేము వేయడం జరిగింది. ఇలా మరి ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు, ఎందుకు ఎవరిని మోసం చేస్తున్నావు? ఇలా ఎంతమందికి పడ్డది అంటున్నాడు. 9,48,000 ఎకరాలకు ఇచ్చినాం. 9,48,000 ఎకరాలకి ఇలా రైతు బంధు ఇచ్చినాం. మరి దీంట్లో 1/4 ఇచ్చినవా, పోనీ 1/3 ఇచ్చినవా, 1/8 పార్ట్ అని ఇచ్చినవా? నువ్వు ఒక్కసారి నువ్వు ఎంతమందికి ఇచ్చినావు కూడా మరి మీడియా ముఖంగా నేను లెక్కలు పంపిస్తున్నా, చూసుకోవచ్చు. ఇక్కడ ఏ ఇయర్ ఎంతమందికి పంపించినావు? 2 లక్షల ఎకరాలు కూడా దాటలేనిది. మరి ఇవాళ ఏకకాలంలో రుణమాఫీ చేసినాం. 21,000 కోట్లు ఈ దేశంలో చరిత్రలో లేని విధంగా రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కేటీఆర్ అంటున్నాడు, ఏమంటున్నాడు, ప్రజాశక్తి ముందు ఏ శక్తి కూడా తక్కువ కాదు అని. నేను కూడా ఒప్పుకుంటున్నా, ఎందుకంటే నీకు నిజం తెలిసి వచ్చింది. అదే నల్లగొండలో గతంలో నువ్వు గెలిచిన ఎమ్మెల్యేల సీట్లు ఎంత, మరి ఈరోజు నల్లగొండలో మీరు గెలిచిన సీట్లన్నీ ప్రజాశక్తి నీకు అర్థమైంది కదా. ఒక్క సీటే కదా, అది కూడా కన్నులొట్టపై గెలిచిరు కదా. ఆ ప్రజాశక్తి ముందు మీరు తల ఉంచారు కదా. ఇక బియ్యం పండించడం గురించి మాట్లాడుతున్నాడు, ఒడ్లు పండించడం గురించి. కేటీఆర్, నీ కాళేశ్వరం లేకుండా, నువ్వు అక్రమాలకు పడ్డ కాళేశ్వరం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేవలం నల్లగొండ జిల్లా తీసుకో. నల్లగొండ జిల్లాలో గత 10 సంవత్సరాల్లో ఎన్ని ఒడ్లు పండినాయి, గత సంవత్సరం ఎన్ని ఒడ్లు పండినాయి? నువ్వు బహిరంగ చర్చకు వస్తావు. మరి బహిరంగ చర్చకు వచ్చే ధైర్యం ఉందా నీకు? నల్లగొండ సాక్షిగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఇంకేమంటున్నాడో, నల్లగొండ న్యాయం. మరి శ్రీకాంతాచారి తల్లికి, శంకరమ్మకి నువ్వేం చేసినావు? ఏం న్యాయం చేసినావు నువ్వు? తొలి అమరుడు కదా, మీరు రెచ్చగొట్టడం వల్ల కదా ఆ రోజు ఆత్మహత్యకు పాల్పడింది. మోసం చేసింది మీరు. ఇవాళ కేటీఆర్ వస్తుంటే ఆ గుంతకళ్ళ జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, మరి ఇంకొక రెడ్డి కావచ్చు, ఇంకొక ఎమ్మెల్యే కావచ్చు, నల్లగొండలో పుట్టిన బీఆర్ఎస్ నాయకులారు ఆలోచించండి. మూసీ ప్రక్షాళన అడ్డుకున్న ముండా కొడుకు కేటీఆర్ మూసీ ప్రక్షాళన అడ్డుకున్నాడు. మూసీ ప్రక్షాళన చేయకపోతే నల్లగొండ బిడ్డలు ఏ నీళ్లు తాగాలి, ఏ నీళ్లతో పండించిన పంట పండించుకోవాలి? చాలా దేశాల్లో నల్లగొండలో వడ్లని నిషేధించే రోజులు వచ్చినాయి. మూసి నీరుతోని కలుషితమైపోయింది. మరి కృష్ణమ్మ పక్కనే పోతుంది, నల్లగొండ ఎండిపోయింది, బాబునగర్ ఎండిపోయింది. కేసీఆర్ పాట రాసిండంటుండు. అరే వెధవా, నువ్వు గత 10 సంవత్సరాల్లో నల్లగొండలో ఎన్ని ప్రాజెక్టులు కట్టినావు? ఎంతమందికి అదనంగా నీళ్ళు ఇచ్చినావు? కాబట్టి కేటీఆర్ గుర్తుంచుకో, నువ్వు మాట్లాడిన మాటల మీద నువ్వు బహిరంగ చర్చకురా, మేము చర్చకు వస్తాం. లేకపోతే నల్లగొండలో ఇంకొకసారి అడుగు పెట్టని బిడ్డని హెచ్చరిస్తున్నాం.